ఈ సభా కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి ఇద్దరు వ్యక్తులు రాలేకపోయారు. యువగళం నాయకుడు, యువతరాన్ని నడిపించినటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఈ సమావేశానికి ప్రధాన వక్తగా రావాల్సింది. అయితే నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వాళ్ళని కాపాడడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆయన అమరావతిలోనే ఉండి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం వల్ల రాలేకపోయారు. మరో వ్యక్తి మన అఖండ బాలయ్య గారు రావాల్సింది. ఆయన అనారోగ్యంతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చివరిగా బాబు దయచేసి మీరు 10 మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరంతా మన కూటమి సభ్యులు. ఈ సభ మనది, విజయవంతం కావాలి. దయచేసి ఆ జెండాలన్నీ దించండి ప్లీజ్. అంతా మనందరం కలిసి పనిచేసాం కదా, ప్లీజ్ దయచేసి దాన్ని దించండి. మేము హుషారుని అర్థం చేసుకోగలం. దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు, శ్రద్ధగా వినాలి కదా. మన ఈ అల్లరి ఉత్సాహం మంచిదే, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికీకరణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు. అందుకని దయచేసి జెండాలను ఇబ్బంది కలగ కొంచెం కింద దించండి దయచేసి. రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు, పెత్తందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం, ప్రతి పల్లెలో పేదరికం అలుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు హంద్రీ నీవా ద్వారా నీళ్లు